హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ అరుణ ఇరువ. ఈరోజు మీకు చెప్పబోయేది మనకి ఇమ్యూనిటీ లేదు అని ఎలా తెలుసుకోగలుగుతాము అది చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను. ఓకే, ఫస్ట్ వీడియోలోకి వచ్చే ముందు నా పేరు అరుణ. నేను ఉంటుంది హైదరాబాద్లో, నేను ఉండేది ఉప్పల్లో. ఓకే, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా గురించి ఇంట్రొడక్షన్ అనమాట మీకు చెప్తున్నాను. ఇంకొకటి, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఇంకా మీకు బెటర్గా ఇంకా నా వీడియోస్ చూడాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇంకా లైక్ చేయండి కంపల్సరీ. దాని తర్వాత దాని మీద ఆల్ అని బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. ఓకే, ఇలా ఇంకా ఇంకా కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే ఆ కామెంట్స్ రూపంలో నేను ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలో అది కూడా నాకు తెలుస్తుంది. ఓకే, లెట్స్ కమ్ టు మై వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఇమ్యూనిటీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది, మనకి ఇమ్యూనిటీ లేదు అని మనకి ఎలా డయాగ్నోస్ చేయొచ్చు, నేను చెప్పే ఈ విషయాల వల్ల మీకు రూల్ అవుట్ చేసుకోవచ్చు, మీ అంతటా మీరే రూల్ అవుట్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి ఇమ్యూనిటీ లేదు అని ఎలా తెలుస్తుంది అంటే, ఫస్ట్ మీకు ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి, మీకు నైట్ సరిగ్గా నిద్ర పట్టదు, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంతోపాటు ఊరికే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇంకా అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. అప్పర్ రెస్పిరేటరీ అంటే ఇవి నోస్ నుంచి థ్రోట్, ఇవన్నీ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఈ నోస్ నుంచి థ్రోట్ వరకు వచ్చే ఇన్ఫెక్షన్స్ని అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇది అది రెండు అన్ని కంబైన్డ్గా ఉంటాయండి. ఇమ్యూనిటీ లేదు అంటే ఏదైనా తొందరగా మన దగ్గరికి వచ్చేస్తుంది. ఇమ్యూనిటీ లేదు అంటే ఆ బాడీ దగ్గరికి రావడానికి ఫుల్ బాడీ గ్రాస్ప్ చేస్తుంది అనమాట. ఇమ్యూనిటీ ఉంటే మన దగ్గరికి రావడానికి భయపడుతుంది ఏదైనా కానీ. ఇమ్యూనిటీ లేదు అంటే ఏముంది, అన్నీ వచ్చేసి మనల్ని ఆక్రమించేసి యుద్ధానికి వచ్చేసి ఆక్రమించేసినట్లే. ఇంకా ఒక యుద్ధానికి మన దగ్గరికి రావాలి అని అంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే మన దగ్గరికి రావడానికి భయపడతారు కదా, అలా డిఫెండ్ చేయలేము అనమాట మనం. అలా ఇమ్యూనిటీ మనది తక్కువగా ఉంటుంది అనమాట. అది అలా తక్కువగా ఉంది అని అంటే ఇంకా అన్నీ వచ్చేస్తాయి అనమాట. యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఊరికే థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అలా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాను మీకు, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఊరికే వస్తాయి. ప్లస్ మీకు నిద్ర ఉండదు, సరిగ్గా నిద్ర మీకు పట్టదు, ఫుల్ స్లీప్ మీకు ఉండదు. ఇంకొకటి వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఊరికే వచ్చేస్తాయి. ఇంకొకటి వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఊరికే స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇచ్చింగ్, ఇవన్నమాట 4th పాయింట్ వచ్చేసి. ఇంకా 5th పాయింట్ వచ్చేసి లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అట్లా లింఫ్ నోడ్స్ అనేవి స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి, ఇట్లా వాచేసి ఇట్లా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఫీవర్ వస్తూ ఉంటుంది ఊరికే రికరెంట్గా. రికరెంట్ అంటే ఊరికే ఫీవర్ వస్తూ ఉంటుంది మీకు, అలా ఫీవర్ రావడం. ఇంకొకటి వచ్చేసి అపెండిసైటిస్, విన్నారా? అపెండిసైటిస్. ఇంకొకటి కోలిసిస్టైటిస్ అని విన్నారా? అంటే గాల్ బ్లాడర్ స్వెల్లింగ్. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ అనమాట. 5th పాయింట్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్, బాడీలో స్వెల్లింగ్ అనమాట. బాడీలో ఎక్కడైనా స్వెల్లింగ్, లెగ్స్ స్వెల్లింగ్ అవ్వచ్చు, యాంకిల్స్ దగ్గర స్వెల్లింగ్ అవ్వచ్చు, జాయింట్స్లో స్వెల్లింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అంటే ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ బాగాలేదో మన బాడీలో స్వెల్లింగ్ ఎక్కడంటే అక్కడ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ 5th పాయింట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అయ్యి దానివల్ల మనకి ఇంకా తెలుసు కదా, ఏదైనా అయితే సర్జరీసు, మెడిసిన్స్ ఇవన్నీ స్టార్ట్ చేయాలి. దీనికంటే ముందు ఇదే ఎందుకు అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ లేదు అని అర్థం అనమాట. అలా ఇమ్యూనిటీ బాగాలేదని అర్థం. ఇది 5th పాయింట్. 6th పాయింట్ వచ్చేసి లివర్ ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. లివర్ మనకి మనం ఏదో స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పగానే అల్ట్రాసౌండ్కి వెళ్ళిపోతాం కదా. అల్ట్రాసౌండ్కి వెళ్ళిపోయినప్పుడు లివర్ ఇన్ఫ్లమేషన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, మీరు ఒబేస్ ఉన్నారు అట్లా అని చెప్పేస్తారు. కానీ అసలు రూట్ కాజ్ ఏంటి మనం అంతవరకే తెలుసుకుంటాం. దాని తర్వాత దీనికి మెడిసిన్స్ వాడతాం, అయిపోయింది ఇంకంతే. అసలు మనకి ఏం ప్రాబ్లం ఉంది, ఇమ్యూనిటీ మనకు లేదు. అలా దీనివల్ల ఏమవుతుంది, మనకి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఒకటి, కరెక్ట్ హై ప్రోటీన్ డైట్ ఒకటి మనం తీసుకోము, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోము, మనం ఫుడ్లో కాన్సన్ట్రేట్ చెయ్యం అసలు. అది చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మనం ఉండే బిజీ షెడ్యూల్స్తో కుదరకపోవచ్చండి, అది అందరి మిస్టేక్ కాదు. ఈవెన్ నేను కూడా, ఎవరైనా కానీ అన్నీ పాటించలేము.
కాకపోతే మనం రికగ్నైజ్ చేయాలంటున్నా నేను. రికగ్నైజ్ చేస్తే మనం దానికి సొల్యూషన్ వెతుక్కోవచ్చు, అలా అని చెప్తున్నా మీకు. అదొకటి. 6th పాయింట్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ స్ప్లీన్, లివర్, ఈ ఇన్ఫ్లమేషన్స్ అన్ని 5th పాయింట్ ఇవన్నీ అయిపోయింది. దీని తర్వాత టాన్సిలైటిస్ అని ఉన్నారా, ఇక్కడ టాన్సిల్స్ ఉంటాయి, ఇక్కడ ఎడినాయిడ్స్ అని ఉంటాయి, నోస్లో ఉంటాయి, ఎడినాయిడ్స్ అని ఉంటాయి. ఇవి కూడా చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో ఎవరిదైనా ఇమ్యూనిటీ లేనప్పుడు కొంచెం కోల్డ్ అవ్వగానే వెదర్ చేంజ్ అయిపోగానే వెంటనే మనకి ఇవి స్వెల్లింగ్, శ్వాస రాకపోవడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇంకా టాన్సిల్స్ అంతా ఇదైపోయి పిల్లలు పాపం ఏం తినలేరు, ఊరికి సిక్ అయిపోతారు. ఇది ఇన్ఫెక్షన్ అయింది అంటే ఇక్కడ పసు జమ అయిపోతుంది, ఫుల్ పసు వచ్చేస్తుంది. దాంతోపాటు ఫుడ్ కూడా అస్సలు తినలేరు, ఇంకా వీక్ అయిపోతారు. ఫుడ్ ఎప్పుడైతే మనం సరిగ్గా తినలేమో వీక్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇవన్నీ రీజన్స్ అనమాట. ఇవన్నీ ఎందుకు రీజన్స్? మీకు ల్యాక్ ఆఫ్ ఇమ్యూనిటీ వల్ల. ఇది 6th పాయింట్. ఈ టాన్సిలైటిస్, ఇవన్నీ ఎడినాయిడ్స్, ఇవి స్వెల్లింగ్ రావడం, వీటిలంతటికి కూడా కారణం ఇమ్యూనిటీ సరిగ్గా లేకపోవడం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి? మనకి బోన్ మ్యారో డిజార్డర్స్. బోన్ మ్యారో డిజార్డర్స్ అంటే ఎవరికి వస్తాయి? బోన్ మ్యారో డిజార్డర్స్ అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో కూడా బోన్ మ్యారో డిజార్డర్స్ ఉంటాయి. బై బర్త్ కూడా కొంతమందికి బోన్ మ్యారో డిజార్డర్స్ ఉంటాయి. అలా వాళ్ళకి ఇమ్యూనిటీ అసలు ఉండదు, ఇంకా వీక్ అవుతూ ఉంటారు. వీళ్ళకి కూడా అసలు ఇమ్యూనిటీ ఉండదు. ఈ ఇమ్యూనిటీ లేదు, మనకి ఇమ్యూనిటీ లేదు అన్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇట్లా మనం రెక్టిఫై చేసుకోవాలి, ఎందుకు అవుతుంది నాకు ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ ఉన్న 6 పాయింట్స్ మనం తెలుసుకున్నాక ఇవి మనకేం లేవు అని అర్థమైపోయిన తర్వాత మళ్ళీ కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం ఉందేమోనని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది మనకి, లేకపోతే తెలియదు కదా. అలా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే ఏం మేజర్ ప్రాబ్లం ఉంది, మనకి ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకి తెలుస్తుంది. వచ్చేసి ఇప్పుడు మనకి టైర్డ్నెస్, ఊరికే టైర్డ్ అయిపోతున్నట్లు అనిపిస్తుంది. కొంచెం దూరం నడవగానే అలసటగా అనిపిస్తుంది. ఇంకా ఏ పని చేసినా, ఒక 1/2 అవర్ వర్క్ చేసినా కానీ వెంటనే ఇంకా మనం చేయలేమో అనిపిస్తుంది. కొంచెం ఒక 5 స్టెప్స్ ఎక్కగానే దమ్ అంటే ఏమంటారు, దడ రావడం అంటారు కదా, దడ రావడము, ఇంకా ఇట్లా ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ ప్రాబ్లమ్స్. ఇంకా ఇంకొకటి వచ్చేసి 8th పాయింట్. ఇంకా మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్లో వచ్చేసి మీకు ఇండైజెషన్ అని చెప్పాను కదా. ఇండైజెషన్ ఒక్కటే కాదు, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మీకు రికరెంట్గా వామిటింగ్స్ అనిపించడము, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సరిగ్గా తిన్నది అరగకపోవడం వల్ల మీకు ఫుడ్ అనేది డైజెషన్ అవ్వకపోవడం వల్ల మీకు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చి లోపల అల్సర్స్ ఫామ్ అవ్వడము మీకు స్టమక్లో. అలా ఇవన్నీ రీజన్స్ ఒకదానికొకటి లింకప్ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా బాగాలేదు అన్నప్పుడు దీనికి కంపల్సరీ ఇమ్యూనిటీ అనేది ఒకటి బాగాలేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా ఇంకొకటి మీకు జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువైపోతాయి. ఇండైజెషను, ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇన్సామ్నియా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మళ్ళీ దాంతోపాటు మీకు ఏమొస్తుంది, నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఫస్ట్ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది. ఇంకొకటి 9th ప్రాబ్లం వచ్చేసి కాన్స్టిపేషన్ ఒకటి వస్తుంది. మీకు కాన్స్టిపేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకంలో ఉన్నప్పుడు కూడా మీకు ఇంకా సరిగ్గా డైజెషనే అవ్వదు, మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు, అది సరిగ్గా అబ్జర్వ్ అవ్వదు, మీకు అది యూజ్ అవ్వదు. ఇలా అన్నీ ఒకదానికొకటి లింకప్ అయిపోతుంది అనమాట. ఇలా మీకు ఇమ్యూనిటీ లేదు, మీకు సరిగ్గా మీ బాడీ పనిచేయట్లేదు అని మీకు అది ఇలా మీరు రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నాకెందుకు ఇలా అవుతుంది, ఓకే నాకేదో ప్రాబ్లం ఉంది, నాకేంటో లోపం ఉంది, నాకెందుకు ఇట్లా అవుతుంది, దీన్ని నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించాలి. దీనికి మీరు ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి స్ప్లీన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 10th పాయింట్ స్ప్లీన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అది వచ్చేసి మేజర్ ప్రాబ్లం. అది మీకు లాస్ట్గా చెప్తున్నాను. అందుకని మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఏంటంటే బోన్ మ్యారో ప్రాబ్లమ్స్ ఒకటి మేజర్, దీంట్లో స్ప్లీన్, లివర్ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ అనమాట. ఏదైనా సీరియస్ కండిషన్స్లో ఈ 3 అవుతాయి. మిగతా అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. మిగతా 7 పాయింట్స్ వచ్చేసి మనం ఒక్కొక్కటి మనం కరెక్ట్ చేసుకొని తగ్గించుకోవచ్చు. మనం ఎంత నెగ్లెక్ట్ చేసేసామో లాస్ట్ నెగ్లెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేయలేము దానికి. కాబట్టి ఆ చిన్నగా ఉన్నప్పుడే, తక్కువ ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్ చేసుకొని మనం హెల్తీగా అయ్యి మనం హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఫస్ట్
మీరు మంచి డైట్ మెయింటైన్ చేయాలి, హై ప్రోటీన్ డైట్. ఆ హై ప్రోటీన్ ఇన్ ద సెన్స్ ఇంత కాస్ట్లీ పెట్టి అన్ని తెచ్చేసుకొని తిని చేయాలని ఏం లేదు. మనకున్న హై ప్రోటీన్ పప్పు అంటే కందిపప్పు అంటే పూర్ మ్యాన్స్ మీట్ అంటారు. అది మనం ఇంట్లో దొరికేది, అందరూ పూర్ పీపుల్ అయినా రిచ్ పీపుల్ అయినా ఎవరైనా ఈజీగా డైజెస్ట్ అయ్యేది. పప్పు ఒకటి కంపల్సరీ మన ఫుడ్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా లీఫీ వెజిటబుల్స్ వీక్లీ ట్రైస్ అన్నా తినాలి, అట్లీస్ట్ ట్రైస్ అన్నా తినడానికి ట్రై చేయండి. అది ట్రై చేస్తే డైజెషన్ ఈజీగా ఉంటుంది, ఐరన్ మీకు వెళ్తుంది, ఐరన్తో మీకున్న ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బూస్ట్ అవ్వాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే ఐరన్ ఒకటి, ఇంకా ఇవన్నీ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ తినొచ్చు, మనకి ఫిష్ దొరుకుతుంది, ఫిష్ తినొచ్చు, మీట్ తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు. వీటితో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఐరన్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇది మన ఫుడ్లో యాడ్ చేసుకొని దీంతో పాటు మంచి ఎక్సర్సైజ్ ఒకటి చేయాలి కంపల్సరీ. డాక్టర్ సలహాలు పాటించాలి. మీకు కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి మీరు అప్రోచ్ అయితే కరెక్ట్గా మీరు దాని గురించి పట్టించుకొని మీ హెల్త్ గురించి మీరు కేర్ తీసుకుంటే మీరు వీటిలన్నిటి నుంచి అధిగమించి మంచి ఇమ్యూనిటీ మీరు సంపాదించుకోవచ్చు. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మన డైలీ రొటీన్ స్నాక్స్లో బిస్కెట్స్, చాక్లెట్స్, కుకీస్ ఇవి తినకుండా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని వీలైనంత వరకు మనకి అంత మనం కాస్ట్ పెట్టి కొనుక్కోకపోయినా చీప్ డ్రై ఫ్రూట్స్ ఏముంటాయో మనం చెక్ చేసుకొని షాప్స్లో చూసుకొని దాన్ని బట్టి మనకి ఏది సెట్ అవుతుందో అది తెచ్చుకొని తిని మనం హెల్తీగా ఉంటే మన లైఫ్ బాగుంటుంది. మనం మంచిగా ఇమ్యూన్డ్గా ఉండడానికి ఇలాంటి కోవిడ్ టైమ్స్లో ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనకి రిచ్ ఫుడ్స్ అంటే తక్కువ కాస్ట్తో మనం ఎలాంటి హై విటమిన్స్ ఇంకా హై మినరల్స్ ఇంకా మంచి ఫుడ్ ఏవేవి ఉంటాయో కొన్ని టిప్స్ నాకు తెలిసినవి మీకు చెప్తాను. ఏమంటే జస్ట్ మనకి దొరికే పంప్కిన్ సీడ్స్ ఉంటాయండి, ప్లస్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి. ఇవి మనకి బాదాం, పిస్తా అంత కాస్ట్ ఉండవు. కాజు ఇంత కాస్ట్ ఉండదు. కాజు అంటే అంత అవసరం లేదండి తినడానికి. బాదాం అయితే చాలా మంచిది హెల్త్కి. మనకి వీలైతే మనం డైలీ ఒక 4 బాదాం తినడానికి ట్రై చేయండి మీరు ఎఫర్డబుల్ అంటే. లేదంటే డైలీ పంప్కిన్ సీడ్స్ తినండి. అంజీరాన్ దొరుకుతుంది, డ్రై అంజీరాన్ దొరుకుతుంది. ఆ అంజీర్ డ్రై చేసినవి కూడా అమ్ముతారు. అది కూడా మనకి ఐరన్ బాగా వస్తుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, నార్మల్గా ఉమెన్ కానీ, మెన్ కానీ, పిల్లలు కానీ ఎవరైనా డైలీ ఒకటి నైట్లో సోప్ చేసి మార్నింగ్ ఆ వాటర్తో పాటు అంజీర్ తింటే చాలా ఐరన్ రిచ్ ఫుడ్ అండి. ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఫుడ్ అనమాట ప్రెగ్నెన్సీలో. అందుకే మీకు చెప్తున్నాను, చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి పప్పు గురించి అయితే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పప్పు అయితే కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, మినపప్పు అయినా. ఇది మన ఫుడ్లో కంపల్సరీ ప్రోటీన్ అనేది డైలీ మనకి వెళ్లాల్సిందే క్వాంటిటీ కంపల్సరీ. అది మనం ఫుల్ చేయగలిగితే మనకి ఈ నీరసం అనేది, ఇది ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్ ఫుడ్ అనమాట. పిల్లల్లో మంచిగా బాడీ బిల్డ్ చేయడానికి, టిష్యూ గ్రోత్కి, మజిల్ గ్రోత్కి, దీనన్నిటికీ లోపల బాడీ బిల్డింగ్ ఫుడ్ అనమాట. అలా ఉపయోగపడుతుంది మనకి ప్రోటీన్ అనేది. తర్వాత వచ్చేసి ఆకుకూరలు ఎంత తక్కువ కాస్ట్కి వస్తాయండి మనకి, ఈజీగా 20 రూపీస్కి అలా దొరుకుతాయి కదా. వీక్లీ థ్రైస్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం తర్వాత హాస్పిటల్స్కి lakhs ఖర్చు పెట్టడం కంటే దీనికి మనం 100s ఖర్చు పెట్టడం చాలా తక్కువ అని నా అభిప్రాయం. టైం లేకపోతే టైం లేదు అని చెప్పొద్దు. టైం తీసి మీరు మనసు పెడితే ఎవరైనా కానీ ఏదైనా కానీ చెయ్యొచ్చు. ఓకే, టైం లేదు అని చెప్పొద్దు. టైం లేదు అనేది తప్పించుకునే విషయాలు. తప్పించుకోవద్దు. తప్పించుకుంటే మనం మన లైఫ్లోంచి తప్పుకోవాల్సి వస్తుంది. మనం మన లైఫ్లో బాగుండాలి అని అంటే తప్పించుకోకుండా లైఫ్లో ముందుకెళ్ళాలి అని అంటే మనం కష్టపడాలి. మన కోసం మనం కష్టపడాలి. మనం కష్టపడితేనే మనం బాగుంటాము, మన ఫ్యామిలీ బాగుంటుంది, మన వెనక వాళ్ళు బాగుంటారు, మన ముందు వాళ్ళు బాగుంటారు, నలుగురికి మంచి చేయగలుగుతాం మనం. అది నా అభిప్రాయం. ఓకే, సీరియస్గా చెప్తున్నా అనుకోకుండా, ఇది నిజం, ఇది ఫ్యాక్ట్ ఇది. ఓకే, ఇంకా ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే మనం జాంకాయలు తినొచ్చు. విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకోవాలి. విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే యాపిల్స్ తినేయండి, కివీ తినేయండి అని ఇంత కాస్ట్లీ ఫుడ్ మన ఎఫర్డబుల్ అయితే తినండి మీరు. కంపల్సరీ మీరు విటమిన్ సి రిచ్ ఫుడ్ అంటే మీకు తెలిసిపోతుంది, గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది. అందరికీ తెలియదు కదా. జాంకాయలు తినండి, మంచిగా ఉంటుంది. దానిమ్మకాయలు తినండి, పోమగ్రనేట్, జామకాయలు, గోవా జామకాయలు, పోమగ్రనేట్, ఇంకా దానిమ్మకాయలు, పపాయ
చాలా బెస్ట్ ఫుడ్. విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. వాటర్ మిలన్ మీకు ఎప్పుడు దొరుకుతుంది. ఇట్లా హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఎప్పుడు రిలయన్స్లో మనకి అన్సీజనల్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయి. కానీ సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా బెటర్. జాంకాయలు దొరికినప్పుడు జాంకాయలు తినండి, పప్పాయ దొరికినప్పుడు పప్పాయ తినండి. ఇంకా అలా మనకి ఏది అయినా దొరికినప్పుడు మన అఫోర్డబుల్ బట్టి మనం యూజ్ చేసుకొని తినవచ్చు అనమాట. అలా ఓకే, అట్లా తిని చూడండి, మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోండి. ఇంకొకటి ఫిష్ తినొచ్చు, మీట్ తినొచ్చు, చికెన్ తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదైనా మనం మెయింటైన్ చేసుకుంటూ ఒక లెవెల్ ప్రకారం తిని. ఇంకొకటి కంపల్సరీ కర్డ్ అండి, కర్డ్ కంపల్సరీ డైలీ వన్స్ అన్నా మీ ఆఫ్టర్నూన్ లంచ్లో మజ్జిగ, బటర్ మిల్క్ చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి మా ఫాదర్ని మదర్ని నేను చూస్తూనే ఉన్నాను. మేమందరం అది తిని పెరిగిన వాళ్ళమే, మజ్జిగ తాగి పెరిగిన వాళ్ళమే. అది ఎంత మంచి ఫుడ్ అంటే చాలా బెస్ట్, అంటే బెస్ట్, చాలా బెస్ట్. మీరు డైలీ ఒకసారి మజ్జిగ తాగండి. మీ యొక్క గట్ అండ్ ఇన్ ద సెన్స్ లోపల ఉన్న ఇంటెస్టైన్స్, స్టమక్, దీనికి చాలా ప్రోబయోటిక్, అది చాలా మంచి చేస్తుంది మనకి. కంపల్సరీ ట్రై చేయండి. పెరుగును మాత్రం మీ ఫుడ్లో చేర్చుకోండి. ఇప్పుడు వరకైతే ఎవరు పెరుగు మజ్జిగ యూజ్ చేయరో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయండి. మీరు మిల్క్ తాగకపోయినా పర్వాలేదు, మజ్జిగ మాత్రం తాగండి. అది చాలా మంచి చేస్తుంది మీకు. ట్రై చేయండి. ఓకే, ఇది ఇలా చెప్తున్నాను. ఇంకేమైనా తెలిస్తే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, బాయ్, టేక్ కేర్. సరే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.